జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సిను గురువారం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి నిర్వహణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న వసతులు, సిబ్బంది పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై వారి అభిప్రాయాలను సేకరించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందుతున్న వైద్య సేవలు, పోషకాహారం, ఓఆర్ఎస్ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమావేశమై అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారం, మందుల సరఫరా సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశంపై సమీక్షించారు. తల్లి, శిశు ఆరోగ్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. తనిఖీ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది హాజరు వ్యవస్థలో లోపాలను గుర్తించిన ఎమ్మెల్యే అటెండెన్స్ రిజిస్టర్ సక్రమంగా నిర్వహించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 లోపల సిబ్బంది విధులకు హాజరు కావాలని, ఆలస్యంగా వచ్చే వారికి గైర్హాజరు నమోదు చేయాలని కఠినంగా ఆదేశించారు. అలాగే ఆసుపత్రి నిర్వహణలో ఉన్న చిన్న లోపాలను వెంటనే సరిచేయాలని సూచిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచే విధంగా సేవలు అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీతో బంగారుపేట పిహెచ్సిలో సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది కావచ్చు, 10 కావాలి, ఏది కావాలి, ఎంత ఏమైంది అట్లంతా నాకు చెప్పద్దు. ఉండాలా లేదు, గర్భవతి కావడం చెప్పుకోరాం. ఏమ్మా ఈ గట్లంతా చెప్పొద్దు. డ్యూటీ కదా, ఆ టైం వరకు ఉండాలి కదా. సరే గర్భవతి తీసుకుపోయారు, వచ్చారు కదా మళ్ళా. అంటే మరి రాము సార్, పిఎంఎస్ చూపించి వెళ్ళిపోతాం సార్. నీళ్ళు వీళ్ళు ఎక్కడ చూపోదాం, దానికి కూడా రెడీ. వీళ్ళు ఉన్నారు కదా, పోదాం పండి చూపిద్దాం. రేపటి నుంచి కదా అంగన్వాడీ వాళ్ళు నెలకు ఒకసారి టేక్ హోమ్ రేషన్ ఇస్తారు. ఒకేసారి బియ్యము అన్నీ చేస్తారు. ఏం బాగాలేదు. తిరుపతి పంపించేస్తున్నారు సార్. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది ఇక్కడ ఇద్దరు డాక్టర్ని ఎక్కువ వేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్లు అంతా ఉంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు సార్. ప్రతి దానికి తిరుపతికి వెళ్తున్నాం సార్, తిరుపతికి రాసేస్తున్నాం సార్. అవును సార్. ఇంతకుముందు నేను డిమెడ్ కోటేశ్వర మేడం ఉండేటప్పుడు అడిగాను మేడం,
అక్కడికి సీరియస్కి పోతే ఇది అవదు, తిరుపతికి వెళ్ళండి అంటే కొంతమంది తిరుపతికి వెళ్ళకుండా నేరుగా వంశీ నర్సింగ్ హోమ్కి వచ్చి అక్కడ డెలివరీ చేస్తున్నారు. అక్కడ అవ్వదేంది, ఇక్కడ అయ్యేది ఏందని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్. చూపెట్టి కూడా నిలిపేస్తున్నారు సార్. చాలా మంది ఉన్నారు సార్ విలేజ్లో కాకుండా బయటకి చేసుకోలేకపోతున్నారు. అది సార్ అదే రిక్వెస్ట్ సార్ మేము. అందులో వెళ్ళలేక ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, మళ్ళీ అది వాళ్ళు చూసుకోలేక అబార్షన్ అలాగే ఎక్కువ అవుతున్నాయి. అది కొంచెం మేము ఇక్కడ అయితే మేము తీసుకెళ్ళి చేపించేస్తాం. ఫ్యామిలీ ప్లానింగ్ సార్. అక్కడ డాక్టర్ టైము ఉండవు కదా, ఉంటున్నావు కదా, నేను వస్తా ఫీల్డ్కి. ఏమ్మా చూపిస్తావు నువ్వు ఏంటది? అంటే నువ్వు అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు అంతా, మరి ఎందుకు ఆయన చెప్పు, అది ఆప్షన్ ఎందుకు రాసి చెప్పు. అదంతా వద్దమ్మా, నువ్వు రోజు ఉదయంతో అటెండెన్స్ చూసుకుంటావా లేదా? మరి ఎక్కడ రాజావు చూపించు. ముందు సస్పెండ్ చేయాలి, చేస్తే భయం ఉంటుంది, అందులో వస్తారు, పని చేస్తారు. పేషెంట్ వచ్చారు, మరి 14 మంది ఉండాలా, 7 మంది ఉన్నారు, 7 మంది ఏం పని చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు రాసేయాలి, నువ్వు చెప్పేది నేను చెప్తే కదమ్మా, నువ్వు చేస్తుంటే పని అదే కదా, అడ్జస్ట్మెంటే కదా. నువ్వు ఒకరిద్దరు అయితే పర్వాలే, ఇంతమంది రానప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది చెప్పు, సీఎం అందరూ హెల్తీగా ఉండాలా, బాగుండాలా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మెడిసిన్స్ ఇచ్చి బాగా చూడాలని కాన్సెప్ట్తో చేస్తా ఉంటే మీరు ఏమైనా చేస్తే ఇంకేం చెప్పండి. జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి, ఇచ్చేటప్పుడు ఎందుకు పని చేసుకోకూడదు? అంతమంది రాలేదు, నువ్వు ఎక్కడ రాసావు చెప్పు. ఇలాంటి వాళ్ళు చెడిపోరా? నువ్వే చెప్పలేదు, ఇలాంటి వాళ్ళు ఉంటే హాస్పిటల్ చెడిపోతుందా లేదా? 16 మందికి ఇప్పుడు వీళ్ళు 14 మంది, 14 మందిలో 7 మంది ఉన్నారు, ఇంక 7 మంది లేరు. వాళ్ళందరూ నువ్వు సేవ్ చేస్తున్నావు. రోజుకి ఎంత పడుతుంది శాలరీ ఒక్కొక్కడికి? ఏంది రోజుకి ఎంత పడుతుంది? 300 పడుతుంది సార్. లాసే కదా అది కూడా. 300 వేసుకుని 350 రూపాయలు. నీకెందుకు రాలేదు, రాసేసేది. నేను చెప్తానని చెప్పి నువ్వు నేను రాస్తాను అంటే ఇంతకుముందు ఏడ ఏం రండి.
ఈరోజు బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. బాలింతలకి గర్భిణులకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంక రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 గంటల ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పి తెలియజేశాం. ఈరోజు బంగారుపేట పిఎస్సి సందర్శన జరిగింది. బాలింతలకి గర్భిణులకి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పి కూడా అడిగి తెలుసుకున్నాం. అందరికి కూడా ఓఆర్ఎస్ కానీ అన్ని పౌష్టికాహారాలు కానీ అన్నీ కూడా ఇళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అయితే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, అవి కూడా సరి చేసుకోమని చెప్పి కూడా తెలియజేశాం. కాబట్టి ఇలాంటి చిన్నవి కూడా ఇంక రాబోయే రోజుల్లో ఎలాంటి అవసరం ఉండకూడదు. జాగ్రత్తగా కూడా అటెండెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అటెండెన్స్ బుక్ లేదు, అది కూడా పెట్టమని చెప్పాం. అటెండెన్స్ బుక్ పెట్టి 9:30 గంటల ఎవరు వస్తారో ఎవరు రాలేదు ప్రజెంట్ ఆప్షన్ కూడా నోట్ చేయాలని చెప్పి తెలియజేశాం. ఏం బాగాలేదు.